హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్తేర్ కిచెన్స్. ఈరోజు నేను కంది గింజల మునగాకు కర్రీ చేసి చూపిస్తున్నానండి. నేను ముందుగానే కంది గింజల్ని ఉడకబెట్టి పెట్టుకొని వాటిలో ఉన్న గింజలు తీసివేశాను. వీటితో చాట్ కూడా తయారు చేయొచ్చండి. నేను ముందుగానే మన వీడియోలో పెట్టాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 15 పచ్చిమిర్చి సగభాగంగా కట్ చేసుకుని వేసుకోవాలి. మునగాకు ఒక కప్పు వేసుకోవాలండి. నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నది వేసేసుకొని టమాటా ఒక కప్పు, మెంతి కూర ఒక చిన్న కట్ట, దీన్ని కూడా శుభ్రంగా చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నాను నేను. మనం ఏవైతే కందికాయల గింజలు తీసుకున్నామో వాటన్నిటిని కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటికీ ఒక కప్పున్నర వాటర్ వేస్తున్నానండి. ఎక్కువ వాటర్ పోస్తే పొంగిపోతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ పోస్తే మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను. ఇవి 4 విజిల్స్ వచ్చే వరకు మనం చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. ఈ విజిల్స్ అంతా అయిపోయే వరకు కూడా మనం చిన్న మంట మీద దీన్ని ఉడకనిచ్చి దీంట్లో ఉన్న ప్రెజర్ అంతా పోయే వరకు ఆగాలండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. మెత్తగా దీన్ని మెదుపుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసి మనం మెదుపుకుంటే త్వరగా మెదిగిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. చక్కగా రుబ్బేసుకొని నేను పోపు పెట్టుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు వేసేసి చక్కగా వేగనివ్వాలండి. కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని 1 స్పూన్ పసుపు వేసి చక్కగా వేయించేసుకోవాలి. మనం ఏదైతే ముందుగా మెదుపు పెట్టుకున్నామో ఈ పప్పు అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చక్కగా వేసేసుకొని ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టే వరకు 1 నిమిషం మూత పెట్టుకుంటే మనకు చక్కగా స్మెల్ మంచిగా పడుతుంది వాటికి. కొంచెం అంత కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. మనం అన్నీ వేసేటప్పుడే కొంచెం చింతపండు వేయాలి. వేయకపోతే ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. అప్పుడు చింతపండు వద్దులే అనుకుంటే ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి లాస్ట్‌లో. వేసేసుకుంటే పులుపు దాని కోసం బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.